చూద్దాం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, అక్కడ ఉన్నటువంటి క్లాఫా అనబడినటువంటి వారి కుటుంబంలో అంత మాత్రమే కాకుండా అక్కడ వెళుతున్నటువంటి మార్గంలో వారు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో వారితో పాటు యేసు నడిచి వెళుతూ వారందరూ కూడా గదిలోనికి సమావేశపరచబడిన తరువాత ఆయన మరలా రొట్టెను చేతపట్టి ఆ రొట్టెను విరిచి ఆ రొట్టె ప్రియ దేవుని బిడ్డల అందరికీ పంచి పెట్టినటువంటి విషయాన్ని మనం చదివాం. ఇప్పుడు గల కారణం ఏంటంటే వారు అప్పటికి నమ్మారంటే ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు రొట్టెకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, తన రక్తానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, యేసు క్రీస్తు ప్రభువారు బ్రతికున్నప్పటికీ కూడా శిష్యులతోనూ మాత్రమే కాకుండా అనేకమైన వారికి ఇది నా రొట్టె, ఇది నా యొక్క రక్తం,